డబ్బు కోసం బాయ్ ఫ్రెండ్ని కిడ్నాప్ చేసిన గర్ల్ ఫ్రెండ్ ఎంత అమౌంటో తెలిస్తే షాక్ అయిపోతారు అసలుకి. సో మ్యాటర్ ఏంటంటే ఈ అబ్బాయి వచ్చేసి దుబాయ్లో ఏదో ట్రావెల్ సంస్థలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాడంట. ఈ అబ్బాయి మెయిన్ ప్లేస్ వచ్చేసి బెంగళూరు. సో బెంగళూరుకి ఏదో పని మీద వచ్చినప్పుడు వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ కలుద్దామని చెప్తే సరే అని చెప్పేసి కలిసిండనమాట. సో కలిసి కార్ మాట్లాడుకొని సంథింగ్ ఏదో ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయింది. వీళ్ళు కార్లో వెళ్తున్న డ్రైవర్తో సహా ఈ అమ్మాయి అయితే హ్యాండ్ ఓవర్లో పెట్టుకుందనమాట. వీళ్ళు ఒక ప్లేస్ అనుకొని వెళ్తున్నారు కదా, సో ఆ ప్లేస్కి తీసుకెళ్లకుండా మధ్యలో డ్రైవర్ ఇంకో ప్లేస్కి అయితే మళ్ళీ ఇచ్చిండంట. సో మధ్యలో వెళ్తున్నప్పుడు ఇంకొక ఇద్దరైతే అట్లా ఎక్కి కార్లోని ఈ అబ్బాయిని బాగా కొట్టి అప్పటికి ఇతని దగ్గర 1 lakh రూపీస్ ఏముంటే తీసుకొని ఒక అపార్ట్మెంట్లో అయితే బంధించారు. సో అప్పటికి ఈ అబ్బాయి వాళ్ళ మమ్మీ అయితే కంప్లైంట్ ఇచ్చింది, మా అబ్బాయి అయితే పలానా టైంకి బెంగళూరుకి వచ్చిన 2 days నుంచి కనబడట్లేదు. తర్వాత కొంతమంది అయితే కాల్ చేసి 2.5 crores ఇస్తేనే మీ అబ్బాయిని ఉంటామని చెప్పేసి ఎవరో కాల్ చేసి బెదిరిస్తున్నారని చెప్పేసి ఈ అబ్బాయి వాళ్ళ మమ్మీ అయితే ఆల్రెడీ కంప్లైంట్ అయితే ఇచ్చింది. సో ఈ అబ్బాయిని ఇక్కడ ఒక అపార్ట్మెంట్లో అయితే తీసుకెళ్లి బంధించి అయితే 8 days బాగా టార్చర్ అయితే పెట్టిరంట. సో ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళ మమ్మీ కంప్లైంట్ తీసుకొని అయితే వెతుకుతూ ఉన్నారు. సో అదే టైంలో ఈ అబ్బాయిని బంధించిన అపార్ట్మెంట్లో వేరే వాళ్ళు చూసి ఈ అపార్ట్మెంట్లో ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది అనే డౌట్ తోటి పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వెళ్ళి చూస్తే ఈ అబ్బాయి అయితే ఉన్నాడనమాట. బాగా కొట్టి టార్చర్ పెట్టయితే ఉన్నారంట. సో మొత్తం ఇన్ఫర్మేషన్ అడగగా మా గర్ల్ ఫ్రెండ్ ఇంకా కొంతమంది కలిసి అయితే ఇట్లా నన్ను బంధించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అని చెప్పేసి అతనైతే మొత్తం చెప్పిండనమాట. సో ఇప్పుడు మెయిన్ ఆ అమ్మాయి అంటే ఇంకొక 4 అయితే పరారీలో ఉన్నారంట. 4 మట్టుకే దొరికిరంట. చూసిరా అసలుకి అమ్మాయిలు ఎట్లా తయారైపోతున్నారో రోజు రోజుకి.